రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఆలయం వీపాన్ని తలపిస్తూ భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటోంది. ఆలయం చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక గుట్టపైన దత్తాత్రేయ స్వామి. ఓవైపు ప్రకృతి, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై ఉంది ఈ ఆలయం. దత్తాత్రేయ స్వామివారు వరదహస్తాలతో వెలిసినందువల్లే ఈ ఆలయానికి వరదవెల్లి అనే పేరు వచ్చిందని ప్రతీతి. రాహుకేతు సర్ప శయన దత్తాత్రేయుడు కొలువై ఉండటం ఆలయ ప్రత్యేకత. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామం గుట్టపైన రాహుశయన దత్తాత్రేయ స్వామిగా స్వయంగా ఆవిర్భవించడం జరిగింది స్వామివారు. మరి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంది, మహత్యం ఏందయ్యా, ఎట్లా అవతరించిండు ఇక్కడ అంటే గుట్టపైన గత 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత అఖండంగా 40 రోజులు తపస్సు చేస్తే ఆయనకున్నటువంటి రాహుగ్రహ కేతుగ్రహ కాలసర్ప దోషాలు తొలగించడానికై స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చాడు. ఇక్కడ మన దేశంలో, భారతదేశంలో ఎన్నో దత్తక్షేత్రాలు ఉన్నాయి. ఈ రూపంలో ఉండేటువంటి దత్తక్షేత్రం ప్రపంచంలోనే, దేశంలోనే, రాష్ట్రంలోనే ఏకైక అరుదైనటువంటి క్షేత్రమే ఈ రాహుశయన దత్తాత్రేయ స్వామి క్షేత్రము.